కొట్టి ఆహ్వానిద్దాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన ఎమ్మెల్యే గారిని ప్రేమపూర్వకంగా చర్చలకు ఆహ్వానిద్దాం. డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు, మన పాల్గొల్లు శాసన సభ్యులు, ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. అలాగే వారితో కొంతమంది మరి గౌరవనీయులు కూడా వచ్చారు, వారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, చప్పట్లు కొట్టండి అందరూ. శాంసన్ గారు మరొక సభ్యులకు వారి పూలమాలతో అందిస్తున్నారు. ఇంతవరకు చాలా మంది క్రైస్తవుల్లోనూ లేకపోతే హైందవుల్లో మారి ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ అసలు ప్రసంగం చేసే ఎమ్మెల్యే గారంటేనే మన డాక్టర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ప్రభు చిత్తమైతే మరి రానున్న సంవత్సరాల్లో వారు మంత్రిగా మనకి నరసాపురం వచ్చేలాగా గట్టిగా చప్పట్లు కొడతామండి మేము ప్రార్థన చేస్తున్నాం కదా. థ్యాంక్ యూ. ఈ సమయంలో అమ్మగారు క్యాండిల్ వెలిగిస్తారు. ఆ తర్వాత మనందరం కలిసి రక్షకుడు ఇచ్చినటువంటి పాట పాడుతున్నాం. మ్యాచ్ బాక్స్ పరిశుద్ధాత్మక నామమున ఆమేన్. మ్యూజిక్ కూడా ఈ సమయంలో గతించినటువంటి
శాసనసభ ఎలక్షన్లో వారే మనకి ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా మనకి డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు వారము నెలకొకసారి వందల కొలది ప్రజలు వర్షంలోనూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ విషయంలో మరి ఎమ్మెల్యే గారు వారి యొక్క రెస్పాన్స్ శుభాకాంక్షలు ఈ సమయంలో మనం తెలియజేసి మన బెతెస్దా కోనేరు చర్చ్ కి ఒక వినూత్నమైనటువంటి ఒక సంతోషాన్ని వారు ఇప్పుడు బయలుపరిచి వెళ్ళాలని ఈ పూర్వకముగా ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభ సందర్భంగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు మన బెతెస్దా కోనేరు చర్చి నందు జరుగుతున్నటువంటి యొక్క నూతన సంవత్సర మరియు క్రిస్మస్ మరి ఆరాధన కార్యక్రమం సందర్భంగా మరి యొక్క బెతెస్దా కోనేరు చర్చ్ వ్యవస్థాపకులు మరి సరోజనమ్మ గారు సత్యమ్మ గారికి, అదేవిధంగా వారి కుమారులు మరి యేసుపాదం శాంసన్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దావజనులు జానబాబు గారికి, ఇంకా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా, అందులో ప్రత్యేకించి ముఖ్య ప్రసంగికులుగా విచ్చేసినటువంటి పిటిఆర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఇక్కడికి కూడి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా మరి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఏదైతే మన దొడ్డిపట్ల గ్రామానికి సంబంధించి మరి ఏదైతే ఈ యొక్క బెతెస్దా కోనేరు చర్చ్ ఏదైతే ఉందో మరి ప్రతి సంవత్సరం కూడా మీ కార్యక్రమంలో మరి మమ్మల్ని భాగస్వాములు చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఏదైతే క్రిస్టియానిటీ అన్నా వ్యక్తిగతంగా నాకు కూడా ఒక విశ్వాసం మరి ఒక గౌరవం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం ఒక కారణం అవ్వచ్చు, లేదంటే ఆ యొక్క క్రీస్తులో కానీ ఆ క్రిస్టియానిటీలో కానీ ఆ బోధనలో కానీ ఆయన చెప్పినటువంటి మాటల్లో కానీ మరి ఆ యొక్క విశ్వాసం మరి మనందరికి కలిగినటువంటి పరిస్థితి. అందుకే అవకాశం ఉన్నంత వరకు మరి ఎక్కడ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా తప్పనిసరిగా అటెండ్ అవుతాం. ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో అంటే ఇటువంటి కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం ద్వారా మాకు కూడా ఒక స్ట్రెస్. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా కష్టపడి పని చేస్తూ పరిగెడుతూ పని చేస్తూ ఉంటాం. అటువంటి పరిగెడుతూ పనిచేస్తూ ఎంతో స్ట్రెస్ అవుతున్నటువంటి స్థితిలో మరి ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యులైనప్పుడు ఆ యొక్క దేవుని మాటలు, ఆ దేవుని వాక్యాలు మరి అన్ని కూడా ఒకసారి మనం విన్నప్పుడు, ఆ దైవజనుల నుంచి వచ్చినటువంటి మాటలు వాక్యాలు మనం విన్నప్పుడు మనలో ఒక తెలియనిటువంటి ఒక శక్తి, ఒక ఆనందం, ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం అనేది మనకందరికి కూడా వచ్చేటువంటి పరిస్థితి. అందుకే సాధ్యమైనంత వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా మరి తప్పనిసరిగా ఎవరు ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి ఈ దేవుని కార్యక్రమానికి పిలిచిన తప్పనిసరిగా హాజరవుతాను. అదేవిధంగా ఈ యొక్క చర్చిలో జరిగేటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మరి అటెండ్ అవుతూ ఉన్నానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈరోజు నేను ఏదైతే ఆ క్రిస్టియానిటీ అన్నా నాకు ఒక విశ్వాసం అని. ఎందుకు నాకు ఆ విశ్వాసం కలిగింది అని అంటే ఆ యొక్క క్రీస్తు బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆ క్రీస్తు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఈ ప్రపంచానికి అవసరము అని చెప్పి నేనైతే గాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకు నేను నమ్ముతున్నాను అని అంటే ఈవేళ ప్రపంచం అంతా చూసినా
మీరు ఏ పేపర్ చూసినా, ఏ టీవీ ఆన్ చేసినా రోజు మనం చూస్తూ ఉన్నాం. ఏం కనపడుతూ ఉంది మనకి? హింస, అవినీతి, వేర్పాటువాదం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకే చాలా మనసు ఎంతో నీరు కారిపోతుంది. నేను కూడా ఒకసారి టీవీలో చూస్తూ ఎంతో బాధ, ఆవేదన కలుగుతూ ఉండేటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ఈ రోజు కొత్తగా వచ్చినటువంటివి కాదు. గత 50-60 సంవత్సరాల నుంచి వీటన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. మరి ఈ యొక్క వీటన్నింటినీ కూడా అరికట్టడానికి, నిర్మూలించడానికి మరి ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాయి, ఎన్నో శిక్షలు అమలు చేస్తూ ఉన్నాయి, ఎన్నో కోర్టులు వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త చట్టాలు కూడా తీసుకొస్తూ ఉన్నాం. మననే దిశ చట్టం తీసుకొచ్చాం. ఆ దిశ చట్టం తీసుకొచ్చినటువంటి 3 నిమిషాల్లోనే ఒక చిన్న పిల్ల మీద, మరి పాప మీద అత్యాచారం జరిగినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏదైతే ఈ ప్రపంచంలో పెరుగుతున్నటువంటి హింస, అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం, ఈ యొక్క హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టగలిగేటువంటి శక్తి, నిర్మూలించగలిగేటువంటి శక్తి, నిలువరించగలిగేటువంటి శక్తి ఈ యొక్క చట్టాలకు, ఈ శిక్షలకు, ఈ కోర్టులకు, ఈ పోలీస్ స్టేషన్లకు లేదు. వాటిని నిలువరించగలిగేటువంటి శక్తి, నిలపగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది ఒక్క క్రీస్తు బోధనలకు మాత్రమే ఉంది. ఎందుకు నేను ఆ మాట నేను ఇంత ధీమాగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం నిజంగా ఇవి మాట్లాడుతూ ఉంటే, వింటుంటేనే మనకి ఎంత ఆనందంగా ఉందో మీ అందరికి కూడా అర్థమవుతుంది. మీరు ఆలోచన చేయండి, ఆ క్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం వీటినన్నింటినీ కూడా మనం ఆచరించినట్లయితే, వీటినన్నింటినీ కూడా మనం అనుసరించినట్లయితే ఆ హింస అనేది ఉంటుందా? ఆ అవినీతి అనేది ఉంటుందా? ఆ హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు అనేవి కనిపిస్తాయా? కనిపించవు. అందుకే నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఈవేళ ఏ క్రీస్తు చెప్పినటువంటి ఆ బోధనలు మనం ఆచరించినట్లయితే, ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఆచరణలో, అనుసరణలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనందరం కూడా సుఖ శాంతులతో సంతోషంగా ఉండగలుగుతామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుకే చాలా మంది అనుకుంటూ ఉంటారు, క్రీస్తు అంటే ఏదో ఒక మతానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించింది అని. కానీ ఇది తప్పు. ఖచ్చితంగా నా దృష్టిలో క్రీస్తు అనేది, క్రిస్టియానిటీ అనేది ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మానవుడు ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రిస్టియానిటీ, క్రీస్తు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వే ఆఫ్ లైఫ్ ఇవాళ వరల్డ్లో అది క్రిస్టియానిటీ, క్రీస్తు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ యొక్క క్రీస్తు బోధనలు కానీ, ఆయన చెప్పినటువంటి మాటలను కానీ వ్యక్తిగతంగా నేను విశ్వసించడానికి కారణం ప్రత్యేకించి ఆ క్రీస్తు, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి సేవా తత్పరత. ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి కూడా సర్వీస్ అంటే ఇంట్రెస్ట్. నేను పెద్ద కోటీశ్వరుని కాకపోయినప్పటికీ, పెద్దగా ఆస్తులు, కోట్లు లేనప్పటికీ కూడా మరి సేవ పట్ల ఒక దృక్పథం ఉంది. అంటే ఎదుటి వ్యక్తి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక సర్వీస్ ఓరియంటెడ్ మనసు నాది. అందుకే రాజకీయాల కంటే ఈ రోజు వచ్చాను కానీ సంబంధం లేకుండా ఎప్పుడో 16 సంవత్సరాల క్రితమే ధర్మారావు ఫౌండేషన్ తండ్రి పేరు మీద, ఎందుకంటే కన్న తల్లికి, కన్న ఊరికి కూడా ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు. ఆ రుణాన్ని కొంత మేరైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మా తండ్రి పేరు 21 సంవత్సరాల క్రితం ధర్మారావు ఫౌండేషన్ అని పెట్టి, మరి 100 మంది వృద్ధుల్ని, 100 మంది దివ్యాంగుల్ని మరి దత్తా తీసుకుని వాళ్ళకి ప్రతి నెల కూడా బియ్యం, బట్టలు, మెడికల్ ఎయిడ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే ఆ సేవ పట్ల అంటే నాకు మదర్ తెరీసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఏదైతే ఆశయ సాధన అంటే సమాజ స్థాపన ఉండాలనేటువంటి అంబేద్కర్ యొక్క ఆశయ సాధన ఏదైతే ఉందో
అదేవిధంగా ఏదైతే ప్రపంచంలోని ఒక సేవా మాతృమూర్తి మదర్ తెరెసా ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళిద్దరి ఆశయ ఏదైతే ఉందో స్ఫూర్తితోటి ఆ ఫౌండేషన్ పెట్టి నాకు శక్తి కొలది కూడా, ఎందుకంటే మీకు కూడా చెప్తూ ఉంటుంది, బైబిల్ కూడా చెప్తూ ఉంటుంది మనకి, మన ఆదాయంలో 10% తీసి మనం సేవ చేయాలని ఉద్దేశం. ఆ రకంగా నాకున్నటువంటి ఆదాయంలో నాకున్నటువంటి అవసరాల పోను మిగిలింది అది 50%, 60% ఎంతైనా సరే ఆ పేద ప్రజలకే ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుంటే కార్యక్రమాలు చేస్తూ ఉన్నానంటే నాకు ఖచ్చితంగా ఆ యొక్క మదర్ తెరెసా అదేవిధంగా ఆ యొక్క క్రీస్తు చెప్పినటువంటి బోధనలు ఆయన చెప్పినటువంటి మార్గం ద్వారానే ఆ యొక్క సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకు ఆ సర్వీస్ యాక్టివిటీ ఈ యొక్క క్రీస్తు చెప్పినటువంటి బోధనలకి నాకు ఎందుకు ఆ యొక్క ఆకర్షణ కానీ ఆ లింక్ కానీ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పుడు, ఎందుకంటే నేను కూడా ఒక లూథరన్ హై స్కూల్లో చదువుకున్నాను, ఒక క్రైస్తవ మిషనరీ ఉన్నటువంటి పెట్టినటువంటి స్కూల్లోనే చదువుకున్నాను. ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు నేను వెళ్తున్నప్పుడు ఆ చర్చి గోడల మీద కానీ అవన్నీ కూడా చూసి మరి ఒక వాక్యం చాలా ఆకర్షించేది. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఆ వర్డ్ చూస్తే దానికి చాలా అర్థం ఉంది. ఏదో చదవడానికంటే అట్లా చదివేస్తాం కానీ దానికి చాలా అర్థం ఉంది. అంటే ఎవరైతే ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి, మీ బాధలు, మీ కష్టాలు, మీ సమస్యలు నేను భరిస్తాను, మీకు విశ్రాంతినిస్తానని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క ప్రపంచంలో యేసు క్రీస్తు అనేది ఆ ఒక్క వాక్యం అని అర్థాన్ని బట్టి మనందరికీ కూడా అర్థం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఒక్క వాక్యమే కాదు, బైబిల్లో నుండి ప్రతి వాక్యము, బైబిల్లో నుండి ప్రతి పేజీ మనం ఎట్లా నడవాలి, మరి ఎట్లా జీవించాలో మనందరికీ కూడా తెలియజెప్తుందనే విషయాన్ని కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అనేటువంటి ఆయన మాటలు మనలో ఎంతో ఒక ఆత్మవిశ్వాసం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనందరినీ కూడా క్రియేట్ చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే మన ఇంట్లో మనం ఎంత ఆనందంగా, సంతోషంగా, శుభ్రంగా ఉంటామో ఎదుట వ్యక్తులతో కూడా అట్లానే ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనగా ఇలా ప్రతి విషయంలో ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు ఒక శాసనసభ్యుడిగా 2014లో, ఎందుకంటే నేను ఒక సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తిని ఒక శాసనసభ్యుడిగా 2014లో నేను గెలవగలిగానన్నా, అదేవిధంగా 2019లో రాష్ట్రం అంతా వీచినటువంటి గాలికి వ్యతిరేకంగా మరి పాలకొల్లులో నేను విజయం సాధించగలిగానన్నా బైబిల్లో ఉండేటువంటి ఒక వాక్యాన్ని గుర్తు పెట్టుకుని పని చేస్తాను నేను. అంటే ఒక రకంగా ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాను నేను. ఎందుకు ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను పని చేస్తానంటే బైబిల్లో ఉండే వాక్యాన్ని ప్రతిరోజు కూడా నేను గుర్తు చేసుకుంటాను. మీ అందరికీ కూడా తెలుసు, మరి ఎవరైతే తనను తాను హెచ్చించుకుంటే తగ్గించబడదు, తనను తగ్గించుకుంటే తనను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడదు. అంటే ఆ రకంగా ఆ వాక్యం ఈవేళ మనందరికి కూడా అవసరం, మాకు మరీ ఎక్కువ అవసరం. ఎందుకంటే మేము ఏదో అధికారంలో ఉన్నప్పుడు, పదవుల్లో ఉన్నప్పుడు ఎంతో మంది వస్తూ ఉంటారు, ఎంతో ఆకాశానికి ఎత్తేస్తారు, ఎన్నెన్నో తీసుకెళ్ళిపోతారు ఎక్కడికో. దానితో నాకు తిరుగులేదని నాకు నేను అహంభావన పెంచుకుని, అహంకారాన్ని పెంచుకుని, అంటే నాకు నేను హెచ్చింప చేసుకుంటే మళ్ళీ తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఈరోజు ఈ పదవి మీ వల్ల వచ్చింది, మీరు ఇచ్చినటువంటి ఈ పదవి అంచేత మీకు కష్టమో సుఖాల్లో మేము భాగం పంచుకుని మీకు రేషన్ కార్డా, ఆధార్ కార్డా, అలా హౌసా, లేకపోతే ఈ పెన్షన్ అని మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో నేను మిళితమై, అంటే నాకు నేను తగ్గించుకుని నేను పని చేస్తే మళ్ళీ హెచ్చింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రకంగా మరి బైబిల్లో ప్రతి వాక్యము కూడా మనం ఎట్లా నడవాలి, ఎట్లా జీవించాలో మనందరికి కూడా తెలియజెప్తుంది. అంచేతే తప్పనిసరిగా అటువంటి క్రీస్తు చెప్పినటువంటి బోధనలు, ఆయన చెప్పినటువంటి మాటలను మనందరం కూడా అనుసరించాలి, ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మరి తెలియజేసుకుంటూ
మరి అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి యేసుపాదం గారు కానీ అదేవిధంగా శాంసన్ గారు వారిద్దరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మరి వారికి అదేవిధంగా మరి ఎవరైతే ఈ యొక్క చర్చి మరి వ్యవస్థాపకులు సరోజనమ్మ గారు సత్యం గారికి మరి వీరందరికీ కూడా వారికి సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు ఎందుకంటే నేను ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినా మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా అభిమానంతో ప్రేమతో మీరందరూ కూడా మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఎన్ని పనులు ఉన్నప్పుడు ఇప్పుడు వేళ దగ్గర 14 ఫంక్షన్స్ ఉన్నాయి. అయినా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకా కార్యక్రమాలు కూడా పెనుమోదం ఇంకా ఫంక్షన్స్ కూడా వెళ్ళాలి. అయినప్పటికీ కూడా మీరు నా పట్ల చూపేటువంటి ప్రేమాభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు మీ అందరికీ కనిపించి మీ అందరి యొక్క ఆశీర్వాదం, అందులో పర్టికులర్గా వేదిక మీద ఉన్నటువంటి దైవజనుల యొక్క ఆశీర్వాదం, ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో మరి ఆ ప్రార్థన కూడా మరి నాకు కూడా ఎంతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకం కూడా ఉన్నటువంటి వ్యక్తిని. అంచేత ఆ రకంగా మీ ఆశీస్సులు అదేవిధంగా దైవజనుల ప్రార్థనలు మరి తీసుకుని వెళ్ళాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏదైతే చిన్నవి ఏదైతే మరి ఈ యొక్క చిన్న పాపం నేను కూడా చూసాం. మరి గతంలో అయితే బయట కూడా ఎల్ఈడి కూడా పెట్టాను. ఇక్కడ చూసాను నేను లాస్ట్ టైం ఎల్సిడీలు అన్నీ కూడా పెట్టి చుట్టూ కూడా చాలా మంది పబ్లిక్ పాపం క్రౌడ్ ఎక్కువగా ఉండేది. అంటే ఇప్పుడు కొంచెం కోవిడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు మనం చేయాలి ఈ సంవత్సరం. ఎప్పుడు కూడా క్రౌడ్ చూసి నేనే కొద్దిగా ఎక్స్టెన్షన్ అడిగితే కనుక సరే ఇక్కడ ఎలాగ మనకు సైట్లు ఉన్నాయి కాబట్టి కొంత అందులో ప్రొవైడ్ చేద్దామని చెప్పి చేయడం జరిగింది. నేను ఆ రోజు తహసీల్దార్ గారికి కూడా చెప్పాం. అయితే ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం రాజకీయాలు మనం మాట్లాడలేం. ఖచ్చితంగా నా సాయశక్తులా ఇప్పుడు మళ్ళీ కృషి చేస్తాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మరి ఏదైతే మీరు కోరుకునేటువంటి విధంగా ఒక మంచి స్థలాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను భాగస్వాములు అవుతా. ఒకవేళ నేను కృషి చేసినా కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో లేం కాబట్టి ఏమాత్రం ఒక అవకాశం లేకపోయినా దానికి వడ్డీతో సహా రాబోయేటువంటి రోజుల్లో మీకు తీర్చి పెడతాను. మీరు అనుకున్నటువంటి స్థలానికి డబుల్ వడ్డీతో అనేసి ఖచ్చితంగా మీ రుణం మాత్రం తీర్చుకుంటారని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మరొకసారిగా గట్టిగా చప్పలు కొట్టి అభినందిద్దాం. ఎంత మంచి శాసనసభ్యులు దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరొకసారిగా గట్టిగా చప్పలు కొట్టి అభినందిద్దామండి. దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి. ఒక చక్కటి మాట చెప్పారు, దేవుని ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుడు వారిని ఆస్తికర్తలుగా చేస్తారు. మన ఇంకా ఎంతమంది అయితే గృహాలు లేక ఇంకెంతమంది ఇబ్బంది పడుతున్నారు వారందరికీ రాబోయే దినాల్లో మంచి అవకాశం ఉంది. గట్టిగా చప్పలు కొడదాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం, వారి నాయకత్వం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. బెతెస్దా కోనేరు చర్చ్ తరపున మరి వారి నాయకులకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ మాట్లాడలేదు.